ఆయన సమగ్రంగా మన యొక్క ఇంద్రియములను స్వాధీనం చేసుకున్నట్టు ప్రయత్నం చేయాలి. Gradually and step by step, you should make efforts to exercise complete control over the senses. ఇంద్రియములను స్వాధీనం చేసుకున్నటువంటి వాడే మాస్టర్. కానీ ఇంద్రియానికి స్వాధీనమైనటువంటి వాడే స్లేవ్, బానిస. The one who has full control over the senses is described as master. The one who is under the control of the senses is described only as a slave. నీవు మాస్టర్ గా తయారు కావాలి కానీ స్లేవ్ గా తయారు కావాలి. Become and try to develop into a master. Do not become a slave. నీవు ఇంద్రియాన్ని వశం చేసుకున్నప్పుడు నీవు పశుపతిగా మారుతావు. ఇంద్రియానికి వశమైనప్పుడు పశువుగా మారుతావు.